అక్కడ నార్త్ ఇండియాలో జరిగేటువంటి పరిణామాలను కూడా చాలా ఈరోజు చూడండి ఎంత సంతోషం. వాళ్ళను నార్త్ ఇండియా గురించి మన సౌత్ ఇండియాలో వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి ఈరోజు మన సౌత్ ఇండియా ఏర్పాటైందన్న. నిజంగా బాధాకరం. ఈరోజు ఎంత కాస్ట్లీ అయిపోయినాయంటే పాలిటిక్స్. ఒక వ్యక్తి ఎవరన్నా 10 రోజులు క్యాంపెయినింగ్కి వస్తే కన్నా ఒక 10 లక్షలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నేను అదే చెప్పా, చాలామంది రాజకీయ నాయకులకి, నా మిత్రులకి చెప్పా, అన్నా ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజున నేను రాజకీయ నాయకునని మీరు చెప్పుకొని తిరగాలంటే భయపడతారనా, దాంకొని తిరగాల అనేది చాలామందికి కూడా చెబుతూ ఉంటానన్న. నిజంగా బాధాకరం. అంత పీక్స్కి తీసుకెళ్ళిపోయారు ఈ సమాజంలో ఈ ఎలక్షన్ సిస్టమ్. ఇంకా ఒక ఎలక్షన్ జరుగుతుంది దేశంలో అంటే మనం ఆలోచన చేస్తేనా కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కేంద్ర బలగాలు వాళ్ళు మోహరిస్తాయి. మొత్తం ప్రతి జిల్లాకు కేంద్ర బలగాలు వస్తాయి. ఎంతోమంది ఎన్నికల సిబ్బంది ఉంటారు, వాళ్ళ ఖర్చులు ఉంటాయి. మీరు చూస్తే ఒక ఎన్నిక జరగాలి దేశవ్యాప్తంగా అంటే ఒక 140 కోట్ల మంది పోలింగ్ల బూతులకు నడిచి ఓట్లు వేయించాలి వాళ్ళతో. అంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు కష్టం చేయాలి, కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టే ధనమంతా కూడా మనం కట్టినటువంటి పన్నులే. సో అంత ఖర్చు పెట్టి అక్కడ ఎలక్షన్ చేస్తూ ఉంటే మీ నాయకుడిని మీరు ఎన్నుకోండి, మీరు కట్టినటువంటి పన్నులకు భద్రతగా ఒక భద్రతాధికారిని ఎన్నుకోండి. మీ భద్రతకు, భవిష్యత్తుకు, మీ సౌకర్యాలకు, మీ యొక్క సంక్షేమానికి మీకు కావాల్సినటువంటి నాయకుడిని ఎన్నుకునేటువంటి మీకు హక్కు ఉంది. ఈ ప్రజాస్వామ్యం మీకు అది ఇస్తుంది మన భారతదేశంలో. సో అటువంటి గొప్ప అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు చాలామంది కడుపు నిండిన వాళ్ళు అసలు బూతులకు నడిచేదానికే ఇబ్బంది పడుతున్నారని వెళ్ళేదానికి. చాలా బాధాకరం అది. సో దాంట్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎంతో ఖర్చు, ఈ ఖర్చులన్నీ కూడా మనం కట్టినటువంటి ట్యాక్స్లే అని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా.